ఇంకా మన తెలుగు వాళ్ళు ఎంత దూరం వచ్చాం, తెలుగులో మాట్లాడుతున్నారు కదండి. మాట్లాడుతుంటే మోటార్ సైకిల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కామాఖ్య మాతకు. మనం ఇప్పుడైతే గువాహతి రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చాం. ఇది గువాహతి అనేది నార్త్ ఈస్ట్లకి అన్నిటికి సెంటర్ పాయింట్ అన్నమాట. ఇది గువాహతి రైల్వే స్టేషను. వెనకాల వీళ్ళైతే రేట్లు అయితే మనం చాలా ఎక్కువ చెప్తున్నారు. కామాఖ్య టెంపుల్కి వెళ్ళడానికి 500 అడుగుతున్నాడు. చూడండి, మీరు మాత్రం స్టార్టింగ్ కనుక వస్తే ఈ కామాఖ్య టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం వీళ్ళతో మాత్రం మోసపోకండి. ఖచ్చితంగా ఎంత కాదు 30 రూపాయలు తీసుకుంటాడు అంతే. కామాఖ్య టెంపుల్కి అయితేనే బస్సు పట్టుకొని వెళ్తేనే ఇలా 500 అడుగుతున్నారు. వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు అయితే మాత్రం దొరికిపోకండి. 500 అడిగాడు మరి మనల్ని, మనమైతే ఇస్తాం 500 ఇవ్వం కదా. అందుకే చూసుకొని రావాలన్నమాట. ఎక్కడికి వచ్చినా సరే అడుగుదాం, 100 రూపాయలకి వస్తాడేమో. ఎందుకంటే పైకి ఎక్కాలి. కామాఖ్య టెంపుల్ మన 18 పీఠాల్లో అదొకటనమాట. చాలా పవర్ఫుల్ దేవత అనమాట. అది చూడడానికి అయితే వెళ్తున్నాం. గువాహతి చాలామంది వచ్చేది కామాఖ్య టెంపుల్ని దర్శించుకోవడానికే. ఇది బ్రహ్మపుత్ర రివర్ వారన్ ఉంటుంది. అంటే బ్రహ్మపుత్ర అనేది అటు సైడ్ నుంచి పారుతుంది అనమాట. చూద్దాం, మనల్ని ఆగమన్నాడు ఒకడైతే 100 రూపాయలకి. ఠీకే ఆరే 100 రూపాయలకి మరి మనల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. వీడు మరి ఏ కారు పట్టుకొని వెళ్తాడో ఏం పట్టుకొని వెళ్తాడో మరి చూడాలా. ఇంకా తినలేదు మనం, పొద్దున్న కూడా తినాలి. ఇక్కడ ఫుడ్ కోర్ట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇంకా మన ఫుడ్ అయితే ఏం దొరకదు. దోశలు ఓ భయ్యా బోలేనా కామాఖ్య టెంపుల్ దోశలు అవి అతి రైల్వే స్టేషన్లో ఇదిగోండి. ఇక్కడ ఈ వారికెళ్ళకి వచ్చేస్తే ఇక్కడ మనకి దోశ దొరుకుతుంది అన్నమాట. ఈ ఫుడ్ ప్లాజాలోకి దొరికితే ఇక్కడికి వస్తే కామాఖ్య టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాం. కాకపోతే మన లగేజీలు ఇవన్నీ వీళ్ళైతే మాత్రం ఉచితంగానే పెట్టుకుంటున్నారు ఇక్కడ చూసి అవిని. కాకపోతే మరి మనల్ని అయితే వీళ్ళు అగరబత్తులు గట్టా పట్టుకెళ్ళమంటున్నారు దేవుడి దగ్గరికి అయితేనే. చెప్పులు లేకుండా వెళ్ళాలన్నమాట. ఇది ఈ షాప్లో పెట్టాము మనం, చెప్పులు లేకుండా వెళ్ళాలి. ఇదంతానా హాత్ దూల్నా థ్యాంక్ యూ. చెప్పులు లేకుండా పెట్టారు. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి కూడా తెలియట్లేదు దేవుడి దగ్గరికి. दे दीजिए भैया। कितना? एक 3 पास एक बस कितना है पूरा? ये 100 रुपये हुआ. మరి మనం ఇవి తీసుకున్నాం. ఇక్కడ దేవుడికి సంబంధించింది మొత్తం అంతా, మాతాదేవికి సంబంధించింది మొత్తం వేసుకుందాం. ఇది కూడా తీసుకుందాం. భయ్యా ఏ బి దేదోనా. ఇది కూడా ఒకటి తీసుకుందాం. ఇంకేం తీసుకుందాం చూద్దాం. చూసారు కదా ఇవన్నీ, ఇవి మాతవే. ఇవన్నీ నేను మాళ్ళు ఇవన్నీ ఇచ్చారు. ఇవి స్వీట్లు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ మరి మన లగేజ్ అయితే పెట్టాము. కామాఖ్య దేవి టెంపుల్కి అయితే వస్తున్నాం మనం. ఇది కామాఖ్య టెంపుల్కి వెళ్ళి దారి అయితే ఇదనమాట. ఇలా వెళ్తున్నాం మరి మనం. క్రౌడ్ అయితే మరి చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంది క్రౌడ్ ఇక్కడ. ఈ కామాఖ్య తల్లి దేవాలయానికి వెళ్తున్నాం. చాలా అంటే చాలా ప్రసిద్ధిగాంచిన దేవత. కానీ దారిలో మాత్రం నాకు ఎలాగనిపించిందంటే, రైల్వే స్టేషన్ నుంచి అయితే 500 అడుగుతారు, మీరు మాత్రం 500 ఇవ్వకండి. ఇంకోటి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బస్సు మీద అది రాకండి. బస్సు మీద వస్తే మీరు చాలా టైం అక్కడే ఇరుక్కుపోతారనమాట. అలా బస్సు మీద గట్ట రాకండి. తినంగా ఏంటంటారు, బండి తీసుకోండి, 100 రూపాయలు ఇవ్వండి. 100 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వకండి. 100 రూపాయలు అంటే వర్త్. ఎందుకంటే కొండ మీద చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇంకా
కొండ కింద వరకు 500 అడుగుతారు. మీరు అసలు దానికైతే అసలు మీరు ఒప్పుకోకండి. 500 అంటేనే 100 రూపాయలు అంతే. కొండపై వరకు కొండ కింద వరకు 100 రూపాయలు అన్నా మీరు ఒప్పుకోకండి. గువాహతి వస్తాం, కామాఖ్య టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం. ఇంకా దేవత దగ్గరికి మెట్లు అయితే ఎక్కుతున్నాం. నిజంగా ఈ మన 18 పీఠాల్లో ఇది ఒక పీఠం అన్నమాట. ఈ తల్లికి చాలా పవర్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి దర్శించుకునే భక్తులందరికీ వాళ్ళ కోరికలు తీరుతాయి అనే మాట అయితే ఎక్కువ వింటుంటాం మనం. మొత్తం కొండ మీద అయితే ఉంటుంది. ఇదైతే కొండ మీద ఉంటుంది. ఈ నార్త్ ఈస్ట్లో ఏమన్నా సరే మ్యాక్సిమం కొండపైన ఉంటాయన్నమాట అన్నీ. భక్తులు అయితే మాత్రం చాలా అంటే చాలా రద్దీగా ఉంది. ఈరోజు చాలామంది వచ్చారు. జనాలు అయితే గుద్దుకొని మరీ వచ్చేస్తున్నారు మరి మన దగ్గరికి. బాబోయ్ అలా గుద్దగలను బాబు, బాబోయ్ నాకు కొంచెం తోసుకొని వచ్చేస్తుంది వెనకాల ఆవిడైతేనే. చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాలు అయితే మాత్రం. ఎందుకంటే దేవత అంత పేరు ప్రాంచిన దేవత అన్నమాట కామాఖ్య తల్లి. ఇవన్నీ ఎక్కువ చివరికైతే వచ్చాం. ఆయాసం మాత్రం చాలా అంటే చాలా గట్టిగా వస్తుంది నాకు. మరి అయితే దండం పెట్టుకున్నాం. కామాఖ్య తల్లి గుడి లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇదేనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇదో ఇక్కడ నుంచి ఇలా లోపలికి వస్తుంటాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట కామాఖ్య తల్లికి. ఇదిగోండి దేవత గుడి. ఇక్కడ అనౌన్స్మెంట్ అన్నమాట. ఇక్కడ మనం ఎవరైనా తప్పిపోయినా లేదన్నా ఏదన్నా చేయాలనుకున్నా సరే ఇక్కడికి రావచ్చు. ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది కామాఖ్య దేవతది. ఇదిగోండి జనాలు అది రద్దీ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నది. సింహాలు, పులులు, సింహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక సింహం ఉన్నది. ఇవి లోపలికి ఎంట్రీ ఎలాగవ్వాలో మరి మనకు తెలీదు. ఇది లోపలికి ఎంట్రీ ఎలాగో మరి మనకు తెలీదు. తెలుసుకొని అయితే వద్దాం. అందరూ ఇవన్నీ పట్టుకొని ఎక్కడో ఉన్నారు. మా బాబాయ్ చాలా అంటే చాలామంది ఉన్నారండి లైన్లో అయితే మాత్రం. కామాఖ్య దేవత లైన్లోని సెక్రటరీలు నేపాల్ నుంచి కూడా వచ్చినట్టున్నారు. ఇక్కడ నేపాల్ నుంచి కూడా చాలామంది అయితే వస్తారు ఇక్కడికి. దేవతను దర్శించుకుంటే చాలు ఒకసారి. ఇది అస్సాం గువాహతిలో ఉందన్నమాట. అస్సాం క్యాపిటల్ దిస్పూర్ కాబట్టి ఇది ఉంది గువాహతిలో. గువాహతి కూడా చాలా అంటే చాలా పెద్ద సిటీ అస్సాంలో. ఇక్కడ ఆరతి అది ఇక్కడే, అందరూ ఆరతి అది ఇక్కడే ఇస్తున్నారు. ఇక్కడే ఈ ప్లేస్లో చూడండి. జై కామాఖ్య మాతకు. ఇది కామాఖ్య దేవి తల్లి దగ్గర. ఇదిగోండి ఇక్కడ బొట్లు ఇవన్నీ పెట్టి మళ్ళీ ఇప్పుడు ఐడి కార్డు తీసుకోవాలంటున్నారు. ఇది ఒక చిక్కు మళ్ళీ ఐడి కార్డు ఇస్తేనే ఇస్తారంట. అది మరి మనకి ఏటో ఇదంతా కామాఖ్య మాతను చూడడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాం అన్నమాట మనం. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. దర్శనం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. అదైతే మాత్రం అసలు తగ్గేదే లేదు. కామాఖ్య తల్లి టెంపుల్ అన్నమాట ఇది. మనకైతే లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోమన్నారు. కానీ మనం టికెట్లు గట్టా ఏం తీసుకోం. ఏదన్నా సరే
వెళ్ళిపోతాం లోపలికి అయితే దేవతను చూడడానికి ఖచ్చితంగానే. కాకపోతే లోపల అయితే వీడియోలో ఏం తీయకూడదంట, మనమైతే తీయొద్దు. మరి ఇక్కడ ఫోటోలు ఇవన్నీ తీసుకోవచ్చు. ఇదే ఫోటో స్పాట్ అన్నమాట. ఎంట్రీ అంతా. టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం హారతులు ఇవన్నీ తీసుకోవాలి బయటనే. మన లగేజ్ కూడా వాళ్ళే సేఫ్గా పెడతారు అక్కడ. మనం హారతులు ఇవన్నీ వాళ్ళ షాప్లో కానీ తీసుకుంటేనే లగేజ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అవును మరి టెంపుల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. భక్తులు అయితే మాత్రం చాలామంది వచ్చారు. ఇక్కడ ఫోటోషూట్లు కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఫోటో 200 అన్నమాట. అంటే మరి చాలా ఎక్కువే తీసుకుంటున్నారు 200 అంటేనే ఫోటోకి. అంతే ఎక్స్పెన్సివ్ పర్లేదు. మరి మరి వాళ్ళ ఇష్టం ఏదన్నా సరే. కెమెరామ్యాన్లే వీళ్ళదే కదా మొత్తం అంతా. మొత్తం భక్తులతో నిండిపోయింది కామాఖ్య టెంపుల్ అయితే. మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి, అస్సాం బార్డర్కి. ఎందుకంటే చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి. లోపలికి అయితే వీడియో తీయకూడదు టెంపుల్ లోపల అంటే అంటున్నారు. మరి మనం చూడాలి మరి తీయొచ్చో లేదో. బా ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. టెంపుల్ దర్శనం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది నాకైతే మాత్రం. అందుకే రావాలి ఎక్కడికన్నా సరే. దేవుడి దర్శనం మాత్రం ఖచ్చితంగా మనం చేసుకోవాలి. దేవుడి దర్శనం చేసుకోకపోతే ఎలాగా. ఇది కాకపోతే ఎక్కువ ఏంటంటే నేపాల్ నుంచి ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళు హిందూయిజాన్ని బాగా పాటిస్తారు అన్నమాట. అంటే ఎక్కువ నేపాలీస్లో. ఇది కామాఖ్యాదేవి దర్శనం అయితే అయిపోయింది అమ్మ. చాలా రోజుల తర్వాతకి దగ్గర 2 గంటలు పట్టింది ఆ దర్శనం అవ్వడానికి అయితే. నాకైతే మాత్రం చాలా అంటే చాలా టైం పట్టింది దర్శనం అవ్వడానికి. సో మీరు కామాఖ్య టెంపుల్కి రావాలనుకుంటే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. మరి మీరైతే చూసుకొని రండి. ఇంకా నేపాల్ వాళ్ళు చూసారు కదా వెనకాల జెండా, వాళ్ళు అన్నమాట వాళ్ళు. సరే ఇంక మరి మనం గుడిను వదిలేసి అయితే ఇంకా అయిపోయింది మన దర్శనం అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగా జరిగింది. 2 గొళ్ళు సరిపోలేదు నిజంగానే అంతమంది భక్తుల ముందు అయితే మాత్రం. వెళ్తున్నాం ఇంకా. ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి, ఏమన్నా తిందాం మరి మనం. ఫస్ట్ ఆకలి అయితే దంచి కూడా వేస్తుంది. ఫస్ట్ ఏదన్నా తినాలి, తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరాలి. ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిగులు. ఎందుకంటే మరి నాకు తెలియదు ఇది కానీ మళ్ళీ మనం వెనక్కి పట్టుకెళ్ళకపోతే మన లగేజ్ మళ్ళీ మనకి ఎత్తాడో ఎవడో కూడా మరి మనకు తెలియదు. అది చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏటో. ఇక్కడ జనాలు అందరూ నిండిపోయారు. ఫుడ్ అయితే అక్కడ తిన్నాను మంగళమూర్తి హోటల్ అనే రెస్టారెంట్లో. అంత వర్త్ అని ఏమనిపించలేదు నాకు అయితే మాత్రం. 100 రూపాయలు రైసు. ఇంకేంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే పూరి 150 రూపాయలు అనమాట. కొద్దిగా పెద్దగానే వేసాడు. డబ్బులు అయితే వేస్ట్. కాకపోతే ఏదో తినాలి కాబట్టి పర్లేదు, తినొచ్చు అంతేనమాట. ఇంకా మన తెలుగు వాళ్ళు ఎంత దూరం వచ్చాం. తెలుగులో మాట్లాడుతున్నారు కదండి, మాట్లాడుతుంటే మోగ సైకిల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా మాట్లాడినందుకు తెలుగులో మాట్లాడినందుకు ఎక్కడి నుంచి ఏంటి ఇవన్నీ అడిగి ఎలాగొన్నది ఏంటి మంచి చెడులు అన్నీ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైప్ వాళ్ళు ఉన్నారు, ఈ టైప్ వాళ్ళు ఉన్నారు. అయిపోయింది మరి మన లగేజ్ తీసుకొని మనం రైల్వే స్టేషన్కి బ్రహ్మపుత్ర నదికి అయితే స్టార్ట్ అయిపోయింది.